చోరీ చోరీ భరధరం సత్తి అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. జాడలేసుకున్న మానేసరే. చూడాలని ఉందే. రే పొట్టిపోవడంకాయ లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. భూమికి జానండి ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? రీల్ చూస్తున్నా అబ్బాయి. ఏంటి బాబు మరి ఇంత పెట్టుకున్నావు? అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. సరేలే, నాకు ఫాలో కొట్టేసి లైక్ కొట్టేసి ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకో. ఇంత క్యూట్ గా ఉంటే దిష్టి తగులుతుంది రా బాబు. ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మరి నువ్వు కొట్టాలి. అస్సలు కొట్టను, చెప్పు. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఐ లవ్ యూ. చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. ఓడిపోద్ది. చూడాలంటే అదృష్టం ఉండాలి. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? హియర్ ఇస్ మై ఎక్సర్సైజ్. నీ అమ్మ. రే మా నాబ్రా అదే లాబ్రా లేబ్. ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. ఏంటండి ఇది? ఇంకొంచెం పై కట్టరా, లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. దున్నపోతులా తిని. మీ ఫ్రెండ్స్ లో ఒక మంచోడు ఉంటాడు కదా, వాడికి రీల్ షేర్ చేయండి. ఎందుకు? నీ మంచితనం మడిచి జేబులో పెట్టుకో బ్రో. ఇది కలికాలం, మంచితనం పనికి రాదు. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా ఏంటి వీడియో వెనకకు రాదా? అయ్యో డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే. హలో హలో, ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? పువ్వు మీద పువ్వు వాలిందేంటి? లంచోడుగా ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? ఒకటి ఒకటి జాగ్రత్త. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా? సో గాయ్స్ ఏంటంటే శ్రీశైలం తెలుసుకున్నానంట. 3 days పడుతుందంటే ఇంకా ఏడుస్తుంది. 1 నిమిషం కూడా ఉండలేదు వదిలిపెట్టి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. పార్వతి కోసం శివుడు ఏడ్చాడు, రాధ కోసం కృష్ణుడు ఏడ్చాడు, సీత కోసం రాముడు ఏడ్చాడు. అయితే తరతరాల నుంచి వస్తున్న ఆచారం అనుకుంటా ఒక ఆడదాని కోసం మగాడ ఏడవడం. ఎక్స్క్యూజ్ మీ,
చెప్పండి. షేర్ ఇట్ యూజ్ చేస్తున్నారా? లేదు, ఎందుకు? అంటే నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుందామని. అన్నీ వచ్చాయి, ఇది ఇంకా పోలేదు. నీకు ఒక ఛాన్స్ ఇస్తే నువ్వు గుండెలో పెట్టుకొని చూసుకుంటావా? మా ఆయనకు తెలిసి గుద్ద వాళ్ళు ఎంగుతాడు. సార్ అది నాకెందుకు చెప్తున్నారు? మా దగ్గరికి వచ్చే అబ్బాయిలు మా అందాన్ని మా డబ్బుని చూసి వస్తారు కానీ మా మనసుని చూసి ఎవడూ రాడు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వరదా వాడిని ఆపు. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఫ్యాంటసీలో మర్చిపోయావా? అసలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళ అమ్మా బాబులు అనాలి. నువ్వా? గెట్ అవుట్. ఏమంటున్నా అంటే పిచ్చి లంజా కొడుకులు, సిగ్గు శరం లేని లంజా కొడుకులు. అసలు మీకు అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా. సాక్షిగా ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే 5 హత్యలు చేసింది నేనే. ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. వీడికి ఇంకా తగ్గలా. నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. బాగా తెగించావురా నువ్వు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. ఈ జనరేషన్ లో 17-18 సంవత్సరాలు ఎలా ఉన్నారో తెలుసా? డబ్బు మీద పిచ్చి పట్టి టాపీ పనికి, పెయింటింగ్ కి వెళ్తున్నారు. మహా అయితే 40 సంవత్సరాలు వెళ్తారేమో. ఆ తర్వాత అదే చదువుకున్న వాళ్ళు 28-30 సంవత్సరాలు రాక చదువుకున్నా ఆ తర్వాత 50-60 సంవత్సరాలు రాక కూర్చొని బతకొచ్చు. అందుకే అందరూ చదువుకోండి, అందరితో మంచిగా ఉండండి. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? నీకే నిన్నేరా, నీ మొహం మీద వస్తున్నా. నువ్వెంత పదవులు ఉంటాయిరా, పెంట తినే బతుకుతున్నావు అనుకుంటా నువ్వు. కాపరాలు తీసే కుక్క. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికే నువ్వు.